హలో ఫ్రెండ్స్, నేను రాజు. చిరంజీవి గారి గురించి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మరో ప్రచారాన్ని మొదలుపెట్టింది. చిరంజీవి గారికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న హయాంలో మంచి ప్రోత్సాహకాలు, అదేవిధంగా సహాయ సహకారాలు అందాయి. చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో బాగా లబ్ధి పొందారు అని చెప్పి ఒక ప్రచారాన్ని బలంగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలోని కొంతమంది కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా విభాగం అని చెప్పుకోవచ్చు. అయితే అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చిరంజీవి గారికి 1987లో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయం కృషి సినిమాకి ఆయనకు నంది అవార్డు వచ్చింది. అది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ నంది అవార్డు రావడంతో అది ఎన్టీఆర్ గారే చిరంజీవి గారికి ఆ నంది అవార్డు ఇచ్చారనేది వీళ్ళ ప్రచారం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారికి అసలు యాక్టింగే రాదు, స్వయం కృషి సినిమాలో చిరంజీవి గారు ఏ మాత్రం బాగా యాక్టింగ్ చేయకున్నా కూడా చిరంజీవి గారికి అవార్డు ఇచ్చారనా వీళ్ళ ఉద్దేశం. స్వయం కృషి సినిమాని మనం అందరం ఎంత ఇష్టపడతామో మీ అందరికీ తెలుసు. ప్రతి మెగా అభిమానంతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా చిరంజీవి గారి నటనకి ఫిదా అయిపోయారు. ఇప్పటికీ చాలా చోట్ల కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ చిరంజీవి గారి ఏదైతే ఆ ఫోటో పెట్టుకొని, ఆయన చెప్పులు గుట్టే ఫోటో పెట్టుకొని ఇప్పటికీ చాలా మంది వ్యాపారవేత్తలు మేము వ్యాపారాలు నిర్వహిస్తున్నాం, చిరంజీవి గారి స్వయం కృషి సినిమా చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం చెప్పేవాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు. ఆ సినిమాలో చిరంజీవి గారు తన స్టార్డమ్ను పక్కన పెట్టి ఒక చెప్పులు కుట్టేవాడిగా అద్భుతమైన పాత్ర పోషించి ఆ సినిమాకి నంది అవార్డుని పొందారు, అద్భుతమైన నటన. కానీ వీళ్ళు ప్రచారం చేస్తుంది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి 1987లో స్వయం కృషి సినిమాకి చిరంజీవి గారికి నంది అవార్డు వచ్చిందనేది వీళ్ళ ప్రచారం. ఇక మరొక ప్రచారం ఏంటంటే 1992లో చిరంజీవి గారికి నంది అవార్డు వచ్చింది ఆపద్ బాంధవుడు సినిమాకి. అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే అప్పుడు కూడా ఆపద్ బాంధవుడు సినిమాకి కూడా చిరంజీవి గారు ఏ మాత్రం యాక్టింగ్ చేయకున్నా, అసలు ఆ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ బాగలేకున్నా కూడా నంది అవార్డు ఇచ్చారన్న వీళ్ళ ఉద్దేశం. మీ అందరికీ తెలిసిందే కదా, ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవి గారు పిచ్చెక్కించారు, అద్భుతమైన నటన. ఆ నటనకు అవార్డు ఇవ్వకపోతే వీళ్ళను విమర్శిస్తారనే ఉద్దేశంతో అవార్డు ఇచ్చారు. కానీ అదేదో చిరంజీవి గారు ఏమాత్రం యాక్టింగ్ చేయకుండా అవార్డు ఇచ్చినట్లుగా వీళ్ళ ప్రచారం. ఇక మరొకటి 2002లో చిరంజీవి గారికి ఇందిరా సినిమాకి నంది అవార్డు వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చింది. కర్మ ఏంటంటే అప్పుడు కూడా చిరంజీవి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈయనకి అవార్డు ఇచ్చింది అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇందిరా సినిమా ఏ రేంజ్లో యాక్టింగ్ ఉంటుంది చిరంజీవి గారికి, అద్భుతమైన నటన, మీ అందరికి తెలిసిందే కదా. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అన్నిసార్లు చిరంజీవి గారు ఎన్నో సినిమాలు చేశారు. 1984 నుంచి 87 వరకు, 92 వరకు, అదేవిధంగా ఈయన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సినిమాలు చిరంజీవి గారు యాక్ట్ చేశారు. మరి వాటన్నిటికీ నంది అవార్డు ఇయ్యారుగా, మరి ఎందుకు ఇవ్వలేదు? ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పదవిలో, ఆ 5 సంవత్సరాలు చిరంజీవి గారికే నంది అవార్డుని ఇవ్వాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సినిమాకి చిరంజీవి గారికి అవార్డు ఇవ్వాలిగా, మరి ఎందుకు ఇవ్వలేదు? అంటే వీళ్ళ ప్రచారం ఇలా ఉంటుంది. ఈ 3 సినిమాల్లో చిరంజీవి గారి నటన అద్భుతం, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలాసార్లు అవార్డు ఇవ్వకుండా వీళ్ళు తొక్కిపారేశారు. పైగా ఇలాంటి ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇక మరొక ప్రచారం, చిరంజీవి గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన బ్లడ్ బ్యాంక్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని 1998లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? చిరంజీవి గారు ఒక ఆలోచన చెప్పారు, నేను బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టాలనుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను, నాకు స్థలం కావాలని ఆయన అడిగారు, దానికి ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు ఏం చేస్తున్నారు? దాంట్లో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కాక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి, మల్టీప్లెక్స్లు నిర్మించి దాన్ని ఏమైనా కమర్షియల్ చేశారా? లేదా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, ప్రివ్యూ థియేటర్లు పెట్టి చిరంజీవి గారు దాన్ని ఏమైనా కమర్షియల్గా వాడుకుంటున్నారా? లేదంటే హోటల్స్ పెట్టి కమర్షియల్గా వాడుకుంటున్నారా? చిరంజీవి గారు అది ప్రజాసేవ కోసం తీసుకున్నారు, ఇప్పటికీ అది ప్రజాసేవ కోసమే ఉపయోగిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహించాలంటే ఎంత కష్టమో, ఎంత ఖర్చుతో కూడుకుందో అది నిర్వహించే వాళ్ళని మీరు అడగండి, హాస్పిటల్కి వెళ్ళి అడగండి.
ఒక దాత బ్లడ్ డొనేట్ చేస్తే దాన్ని స్టోరేజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోండి. అలా చిరంజీవి గారికి వచ్చిన ఆలోచన, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కాబట్టి అభిమానులు బ్లడ్ ఇస్తే అది మిగతా ప్రజలకు ఉపయోగపడుతుందని ఒక మంచి ఆలోచన చేసి నిర్వహిస్తుందే చిరంజీవి బ్లడ్ బ్యాంక్. కోట్లాది మంది మెగా అభిమానులు రక్తదానం చేసి ఇవాళ ఎంతో మంది ప్రజలకి వాళ్ళు ప్రాణదానం చేశారు. అది ప్రజాసేవ కోసం చిరంజీవి గారు ఉపయోగిస్తున్నటువంటి స్థలం. మరి దాన్ని కమర్షియల్ చేయలేదు కదా చిరంజీవి గారు. ఇవాళ ఆ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు ఎవరిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకి, సిబ్బందికి ఎవరు జీతాలు ఇస్తున్నారు? చిరంజీవి గారే కదా. మరి ఇంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారాన్ని చిరంజీవి గారు నడుపుతున్నారు. దాన్ని కమర్షియలైజ్ ఎక్కడ చేయలేదు, ప్రజాసేవ కోసం ఉపయోగిస్తున్నారు. సరే, నేను మరొక మాట చెప్తా. ఇవాళ పద్మాల స్టూడియో ఉంది, రామానాయుడు స్టూడియో ఉంది, అన్నపూర్ణ స్టూడియో ఉంది. వీటికి కూడా ప్రభుత్వాలు స్థలాలు ఇచ్చాయి. అక్కడ వాళ్ళు స్టూడియోలు కట్టారు. ఆ స్టూడియోలో ప్రజాసేవ చేస్తున్నారా లేక కమర్షియల్గా దాన్ని వాడుతున్నారా? సినిమా షూటింగ్లకు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేసుకోవాలంటే ఫ్రీగా ఏ నిర్మాతకి ఇవ్వట్లేదు. అక్కడ డబ్బులు గట్టిగానే వసూలు చేస్తారు కదా, రోజుకింత అని. అదేవిధంగా రామానాయుడు కానీ, పద్మాలయ కానీ, అదేవిధంగా రామానాయుడులోని ప్రివ్యూ థియేటర్లు కానీ, డబ్బింగ్ థియేటర్లు కానీ, ఇలా వాళ్ళందరూ ఆ స్థలాన్ని కమర్షియల్ చేసి వాడుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. కానీ చిరంజీవి గారికి ఇచ్చిన ఈ స్థలాన్ని ఆయన ప్రజాసేవ కోసం బ్లడ్ బ్యాంకు పెట్టి ప్రజలకు ప్రాణదానం చేస్తున్నాడు చిరంజీవి గారు. మీరు ఆలోచించండి. చిరంజీవి గారు కమర్షియల్ మైండ్ సెట్ తోని ఆ స్థలం తీసుకున్నాడా, ప్రజలకు సేవ చేద్దామని ఆ స్థలం తీసుకున్నాడా? వీళ్ళు ఏదైతే నెరేటివ్ చేస్తున్నారో, ఏదైతే ఈ ప్రాపగండను జనాలకు పంపిస్తున్నారో మీరు ఆలోచించండి. చిరంజీవి గారు అద్భుతంగా నటించిన ఆపద్బాంధవుడు, స్వయం కృషి, ఇంద్రా సినిమాలు ఇప్పటికి గుర్తుండిపోతాయి. ఆ సినిమాలకు ఆయనకు నంది అవార్డు వచ్చిన దాన్ని కూడా వీళ్ళు అవహేళన చేస్తూ మా ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన లబ్ధి పొందాడనే విధంగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ విషయంలో కూడా అలా ప్రచారం చేస్తున్నారంటే ఏమనాలి వీళ్ళని? అందుకే ఆలోచించండి ఒకసారి. మీరు ఆలోచించి కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలపండి.